మన సంతోషంలో మనతో కలిసి ఆనందించేవారు, మనతో కలిసి నవ్వేవారు చాలా మందున్నారు. కానీ మనం ఏడుస్తున్నప్పుడు మన పక్కన నిల్చుండేవారు ఎంతోమంది? ఈ లోకంలో స్నేహాలు కొన్నిసార్లు మనల్ని మధ్యలోనే విడిచిపెట్టేయొచ్చు. ఎందుకంటే ఈ లోక స్నేహాల్లో స్వార్థం ఉండొచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చినట్టుగా సామెతలు 17:17 ఇలా ఉంటుంది కదండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, కష్టకాలంలో అటు స్నేహితుడు మనకి తోడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అలాంటి స్నేహితులు ఈ లోకంలో దొరకడం చాలా కష్టం. బైబిల్ గ్రంథంలో ఒక నిజమైన స్నేహం ఉంది. అదే అబ్రహాము దేవునిల స్నేహం. అబ్రహాము దేవుని మాట విని దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించాడు కాబట్టి జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. ఈ రోజున నీ కోసం మన ప్రభువు ప్రాణం పెట్టి నీతో స్నేహం చేయాలని, నిన్ను ఆయనలాగా మార్చాలని ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయనతో నువ్వు స్నేహం చేయగలవా? ఆయనలాగా నువ్వు మారగలవా? ఈ లోకంలోనూ మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ మన దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన నీ కోసం ప్రాణమే ఇచ్చిన దేవుడు. శ్రమలో నిన్నెందుకు వదిలేస్తాడు ఆయన? ఈ ఫ్రెండ్షిప్ డే రోజున స్వార్థంతో నిండి ఉన్న స్నేహం కాకుండా అబ్రహాము ఏ విధంగా దేవునితో స్నేహం చేశాడో నీవు నేను కూడా అదే విధంగా దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయన కార్యాలను మనం ఆశించడం కాదు, కానీ ఆయనే మనతో ఉంటే మనకున్న ప్రతి చింత ఆయన తీర్చగల సమర్థుడు. ఒక నిజమైన స్నేహితుడిని మనం సంపాదించుకోవాలని, నిజమైన స్నేహితుడు మన జీవితంలో ఉంటే మనకి ఏది అని తక్కువ చేయడని, మనము ఆయన ప్రేమను అనేకులకు వ్యక్తపరిచి ఇలాంటి స్నేహితుడిని అనేకులకు మనం పరిచయం చేయాలి. ఇలాంటి నిజ స్నేహితుడు ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.